శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే చక్కగా వరలక్ష్మి వ్రతం పూర్తయిందండి. వరలక్ష్మి పూజా విధానం చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారండి. మరి ఉన్నవారికి ఉన్నంత, లేనివారు లేనంత కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది, కరుణిస్తుంది, కాపాడుతుంది. ఇది మాత్రం నిజమండి. మరి ఒక్కొక్కరు 9 రకాలు పెడతారు, ఒక్కొక్కరు 12 రకాలు పెడతారు, ఒక్కొక్కరు పచ్చలివిడి శనగలు, మరి అరటిపళ్ళు, తమలపాకులు, తాంబూలం పువ్వులతో పూజించి కలశకం పెట్టుకుని మరి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఉన్న ధనమంతా దగ్గర పెట్టి మరి అలాగే కాసులు కూడా పోసి, రూపాయి కాసులు కూడా పోసి ఇంకా రకరకాలుగా ఉన్న బంగారం అయ్యి ఆవిడకి అలంకరించి చేసుకుంటారు. ఎవరు శక్తి కలది వారు చేసుకుంటారు. ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలి అనే రూలు ఎందులోనే లేదండి. సాంప్రదాయం అనేది మనం పెట్టుకున్నదే, కావాలన్నది మనం అనుకున్నదే. మనకి ఆ తల్లి ఏది ఇచ్చిందో దాంతో తృప్తిగా చేసుకోవచ్చు. ఇందులో ఎవ్వరు కూడా ఇబ్బంది పడి చేసుకునేది ఏదీ లేదు. కొందరికి లక్ష్మీ ప్రతిమ లక్ష్మీ రూపు ఉంటుందన్నమాట. ఆ లక్ష్మీ ప్రతిమ పెట్టుకుని చేసుకుంటారు. సంవత్సరం కష్టపడి అయినా కొనుక్కుని పెట్టుకుని చేసుకునేవారు ఉంటారు. ఎందుకంటే కొంచెం కొంచెం బంగారం పోగొడుతుందని, బంగారం పూజించాలి, వరలక్ష్మీదేవి రూపు తప్పకుండా చేయించుకోవాలి అని. మరి శక్తి కొలది. ఒకవేళ శక్తి సరిపోలేదు అనుకోండి, మనం ఇంతకు ముందు వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటాం కదా, ఆ రూపు పెట్టేసుకుని చక్కగా పాలే నీళ్ళని శుద్ధి చేసి ఆ రూపు పూజ దగ్గర పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు. ఏదైనా మన మనసుతోటే ఉంటుందండి. మనం బంగారం అంటే మనసు, నిండైన మనసు మనం పుష్పంగా ఆవిడకి అర్పించాలే తప్ప మనం ఇవన్నీ చేసి పెట్టి మీరు కష్టపడమని ఆ తల్లి చెప్పలేదు. ఇవన్నీ కష్టపడి చేస్తేనే పూజని ఆ తల్లి చెప్పలేదు. ఈ తల్లి ఎలా చేయించుకోగలుగుతుందో అదే గొప్ప పూజ. ఎలాగైనా అనుగ్రహం అనేది ఆ తల్లి ఇచ్చి తీరుతుందండి. చక్కగా మరి పూజ అంతా అయిన తర్వాత మరి 9 రకాలు వండిందండి మా పాప. ఇప్పుడు 9 రకాలు పెట్టుకుంటుంది. పెళ్ళైన సంవత్సరం ఎలా చేసిందో అదేలాగా తను అప్పటి నుంచి కంటిన్యూగా అలా చేసుకుంటుంది. అయితే అలానే చేసుకోవాలండి అంటారా? లేదండి, అలానే చేసుకోని అవసరం లేదు. పెళ్ళైన సంవత్సరం ఘనంగా చేసుకుంటారనుకోండి, తర్వాత నార్మల్గా ఏదో 5గురికో 3గురికో తాంబూలాలు ఇచ్చుకుని ఒక ముత్తైదుకు మాత్రం మన ఓపిక తగ్గట్టుగా జాకెట్ ముక్క, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, తోరణం, చేతికి కట్టుకునే తోరణం, మెళ్ళ వేసుకునే బొందు పెట్టి తర్వాత మనకు శక్తి కొలది ఏది ఉంటే అది. అయితే పెళ్ళైన సంవత్సరం పాప అయితే నాకు వాయనం ఇవ్వడం జరిగిందండి. అందుకో గొడవ పెట్టిందమ్మ, ఈసారైనా రావా అని. వాళ్ళు ఉద్యోగపరంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. మరి నేనైతే మరి అందుసాగులో ఉండట్లేదు. అమ్మాయికి మరి పూజ అనేటప్పటికి, వాయనం అనేటప్పటికి మరి రావటం జరగట్లేదు. ఇప్పుడైతే తను చాలా పట్టుపట్టింది, మమ్మీ రామని. సరే మళ్ళా వారం నువ్వు చేసుకుంది కానీ ఈ వారం రామ్మ అని. సరే వాయనం అంటే సప్త సముద్రాలు దాటి వెళ్ళి వాయనం తీసుకోవాలి, తాంబూలం తీసుకోవాలి అని అంటారు. అలాగే పెద్ద ముత్తైదువులా మా పాప చెప్పింది, అమ్మ వాయనం అంటే రావాలి కదా, ఎంత దూరం అన్నా వెళ్తావు కదా అని. ఆ మాట తీయలేక వచ్చి నేను వాయనం తీసుకోవటానికి వచ్చానండి. వాయనంలో చూసారా అన్నీ కూడా మరి మంగళకరమైన ద్రవ్యాలు, చక్కగా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పళ్ళు, వండిన పిండి వంటలన్నీ కూడా అమ్మవారికి ఎలాగా మరి నైవేద్యం పెట్టిందో అలానే ఈ పళ్ళులో అన్నీ మరి అమ్మవారిగా భావించి ముత్తైదుకి ఇవ్వాలి. అమ్మని నేను దగ్గరగా ఉన్నాను ఇస్తుంది, మరి నేనే దగ్గరగా లేననుకోండి అమ్మగా భావించి ఇరుగు పొరుగు వారికి కూడా ఇవ్వాలన్నమాట వాయనం అనేది. అంటే ఇలా నిండుగా పాప సర్దిందనుకోండి, శనగలు, అరటిపళ్ళు, తాంబూలం కూడా ఇస్తారండి. చక్కగా ఒక ఎండు కుంకుమ భరిన మరి గాజులు, పువ్వులు ఇవన్నీ వండిని పిండి వంటలు అన్నీ 9 రకాల బొబ్బట్లు, బూరెలు, గారెలు, మరేమో కుడువులు, అలాగే పులిహోర, పరవాన్నం, మరి కేసరి, మరి బెల్లం తాలికలు, ఇంకా అలా 9 రకాలు చేయడం జరిగిందండి. చేసి అమ్మవారికి నివేదన చేయడం జరిగింది. మరి పచ్చి పువ్వుల్లో బంగారు పువ్వులు కూడా పొదిగించి అలంకరించడం కూడా జరిగిందండి. చూశారు కదా, ఇలా చేసుకునే ఈ భాగ్యం ఈ మహాలక్ష్మి మరి మా పాపకి ఇచ్చింది. ఆవిడ పేరు కూడా మహాలక్ష్మి, మా అత్తయ్య పేరండి. ఆవిడ కూడా అలా సిరి సంపదలతో చాలా నిండుగా ఆవిడ శుద్ధిలోకి మహాలక్ష్మిలాగా ఉండేవారంట. 2 ముక్కుల్లో నత్తులు, అంజుల కడియాలతో మరి
కేజీ వెండి ఉండేదంటండి మా అత్తమ్మగారు కాళ్ళకి. అంజులు, కడియాలు, మువ్వల పట్టాలు అలాగ మూడు రకాలు. అర కేజీ కాలుకి ఉండేది అంటే ఎంత బరువు మోసేవారో చూసారా. కానీ మా అత్తయ్య గారిని చూసేటప్పటికి మహాలక్ష్మిలాగా ఎవరండి మీరు అని అడిగేవారంట. ఆ తీరు అంతా, ఆ వైభాగం అంతా, ఆ టీవీ అంతా మా పాపకి వచ్చిందండి. నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడే వచ్చింది. మరి పుట్టిన తర్వాత రూమ్లోంచి తీసుకొస్తే వాళ్ళ డాడీ తీసేసుకుని గబగబా మా అమ్మ పుట్టింది, మహాలక్ష్మి మహాలక్ష్మి మా అమ్మ పుట్టింది, మా ఇంటికి మహాలక్ష్మి వెలిసింది అన్నారు వాళ్ళ డాడీ. అదేనండి నామకరణ ఏరియాగా మేమేమీ చేయలేదు. కానీ మరి భగవంతుడు ఆవిడ అదృష్టం అంతా ఈ పాపకి వచ్చిందండి. మరి నా పిల్లలు బాగున్నారు, నాకు ఆనందమే కదా, నాకు సంతోషమే కదా, నాకు ఎంతో సౌభాగ్యం కదా. నేను చేసుకోవటం కాదండి, నా పిల్లలు చేసుకుంటే నాకు ఆనందం, నాకు సౌభాగ్యం. మా చిన్న పాప కూడా ఇలానే చేసుకుంటుంది, ఉన్నంతట్లో తన చెత్తు కొలది. అలాగే కోడలు చేసుకుంటుంది. నేను ఎలా చేసుకుంటానో అలా ముగ్గురు కూడా ఫాలో అవుతారు, చేసుకుంటారండి. అంటే ఇలానే చేసుకోండి అని నేనేమీ బంధించలేదు. చూసి ఆనందంగా సంతోషంగా తల్లి ఇచ్చినంతట్లో సరదాగా చేసుకుంటున్నారు. ఇలాగే చెయ్యాలని ఏ శాస్త్రాలు చెప్పలేదండి. ఇంత నిండుగా ఇన్ని పెట్టుకుని చెయ్యండి లేకపోతే కుదరదని ఎవరో చేసుకున్నారని అస్సలే మనం అనుకోవద్దు. మనకున్నంతట్లో చేసుకుని మనం తృప్తి పడదాం. ఇలా చేయించుకునే భాగ్యం ఆ తల్లి మనకిస్తుంది తప్పకుండా. చూశారు కదా, చాలా కనువిందుగా ఉంది కదా. అమ్మవారిని చూస్తుంటే ఆవిడే వచ్చి కూర్చున్నారు అక్కడ అన్నట్టుంది కదా. మరి లక్ష్మీదేవి విగ్రహం మట్టి విగ్రహం అండి. ఎప్పుడు కూడా ఇలా అలంకరించుకుని వరలక్ష్మి వ్రతానికి తప్పనిసరిగా పూజించుకోవడం నేను కానీ, మా పెద్ద పాప కానీ, మా చిన్న పాప కానీ, మా కోడలు కానీ అలవాటండి. నేను చాలామందికి ఇంకా కొనిచ్చాను ఇలాగ అమ్మవారిని. వాళ్ళు కూడా అలా చేసుకుంటారన్నమాట. చూశారు కదా, మా పాప పూజా మందిరం, పూజా గది బాగుంది కదా. చూశారు కదా, చక్కగా అంటే చక్కగా ఇలా ఉంటే పూజకి మరి సొంత ఇల్లు కదండి, బాగుంటుంది. మరి పూజకి అనేది అది మందిరం అవనివ్వండి, మళ్ళీ ఇలా పూజ గది అవనివ్వండి, ఏదైనా ఇలా నిండుగా ఉంటే అదే ఆనందం అండి, అదే ఆనందం, అదే సౌభాగ్యం. చూశారు కదా, మరి మా ఈ అమ్మవారు ఎలా ఉన్నారనేది మీరు ఎవరన్నా కామెంట్స్ చేస్తారా? మరి చేయండి, చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.